అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ఒకే ఒక్క వార్త యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. శ్వేత సౌధం వర్సెస్ ఎంపైర్ స్టేట్. ఒకవైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, మరోవైపు న్యూయార్క్ వీధుల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన మేయర్ జోహ్రాన్ మామ్దాని. వలసదారులను దేశం దాటించాలనే ట్రంప్ కఠిన వ్యూహానికి సుప్రీంకోర్టు చట్టబద్ధమైన ఆయుధాన్ని అందించింది. కానీ ఆ ఆయుధాన్ని న్యూయార్క్ సరిహద్దుల్లోనే అడ్డుకుంటామంటూ బాంబు పేల్చారు మేయర్ మామ్దాని. కోర్టు తీర్పును అమలు చేసే ప్రసక్తే లేదంటూ వైట్ హౌస్కే నేరుగా సవాల్ విసిరారు. అసలు అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ సంచలన తీర్పు ఏంటి? లక్షలాది మంది వలసదారుల ప్రాణాలను పణంగా పెడుతున్న ఆ చట్టం వెనుక ఉన్న రాజకీయం ఏంటి? న్యూయార్క్ మేయర్ ప్రకటించిన శాంక్చువరీ సిటీ వెనుక ఉన్న అసలు స్కెచ్ ఏంటి? స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అమెరికా రాజకీయ ముఖ చిత్రంపై అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం ఆవిష్కృతమైంది. వలసదారుల అంశంపై కేంద్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య ఎవరూ ఊహించని రీతిలో ఉద్రిక్తతలు దేశ నడిబొడ్డుకు చేరుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వలస విధానానికి మద్దతుగా అమెరికా సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక సంచలన తీర్పును వెల్లడించింది. ట్రంప్ సర్కార్కు సర్వాధికారాలు కల్పిస్తూ కోర్టు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్తో ఇప్పటి వరకు అమెరికాను నమ్ముకుని బతుకుతున్న లక్షలాది మంది జీవితాలు ఒక్కసారిగా అంధకారంలోకి కూరుకుపోయాయి. హైతీ, సిరియా దేశాలకు చెందిన వలసదారులకు దశాబ్దాలుగా రక్షణగా నిలుస్తున్న టెంపరరీ ప్రొటెక్టర్ స్టేటస్ అంటే టీపీఎస్ రక్షణను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు చట్టబద్ధమైన అనుమతి ఇచ్చింది. చట్టానికి దక్కిన విజయం అంటూ ట్రంప్ సైన్యం పండగ చేసుకుంటుంటే మానవ హక్కుల సంఘాలు మాత్రం దీనిని ఒక పెను ప్రమాదంగా అభివర్ణిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ సర్కార్ డిపోర్టేషన్ ప్రక్రియ అంటే వలస కార్మికులను దేశం నుంచి బహిష్కరించే కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు అడుగులు వేస్తున్న తరుణంలో ఊహించిన ట్విస్ట్ ఇస్తూ సీన్లోకి ఎంటర్ అయ్యారు న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దాని. ట్రంప్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవించడం లేదని, న్యూయార్క్ నగర పరిధిలో దీనిని అమలు చేయబోమని తెగేసి చెప్పారు. తమ నగరం ఎప్పటికీ శాంక్చువరీ సిటీ విధానానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేస్తూ సరికొత్త పొలిటికల్ డ్రామాకు తెరలేపారు. ఫెడరల్ అధికారులు ఎంత ఒత్తిడి తెచ్చినా తమ నగర యంత్రాంగం మరియు స్థానిక పోలీసులు వలసదారులను పట్టుకునే ప్రక్రియకు ఒక్క అడుగు కూడా సహకరించబోరని తేల్చి చెప్పారు. హైతీ, సిరియా శరణార్థుల రక్షణ కోసం అవసరమైతే ఫెడరల్ ప్రభుత్వంతో సుదీర్ఘమైన చట్టపరమైన యుద్ధానికి కూడా సిద్ధమంటూ ట్రంప్ ముఖం మీదే సవాల్ విసిరారు మామ్దాని. ఇంతకీ ఏమిటి ఈ శాంక్చువరీ సిటీ విధానం? అమెరికాలో తరచూ వినిపించే ఈ పదం వెనుక ఉన్న అసలు పవర్ ఏంటి? శాంక్చువరీ సిటీ అనేది స్థానిక నగర ప్రభుత్వాలు స్వతంత్రంగా అమలు చేసే ఒక ప్రత్యేక రక్షణ కవచం. దీని ప్రకారం స్థానిక పోలీసులు సాధారణ ప్రజల వలస స్థితిని లేదా వారి వీసాలను అడిగే హక్కు లేదు. చిన్న చిన్న కేసుల్లో వలసల ఆధారంగా ఎవరిని డీటైన్ చేయకూడదు. ఫెడరల్ డిపోర్టేషన్ ఏజెన్సీలకు స్థానిక యంత్రాంగం సమాచారం ఇవ్వదు. కేవలం తీవ్రమైన నేరాల్లో మాత్రమే సమాచారం ఇస్తారు. మరోవైపు అసలు ఈ టీపీఎస్ చట్టం కథేంటి? 1990లో అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం స్వదేశంలో యుద్ధాలు, ప్రకృతి విపత్తుల వల్ల ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న ఇతర దేశాల పౌరులకు అమెరికా తాత్కాలిక ఆశ్రయం కల్పిస్తుంది. 2010లో సంభవించిన భారీ భూకంపం తర్వాత హైతీ పౌరులకు, 2012 అంతర్యుద్ధం తర్వాత సిరియా పౌరులకు ఈ రక్షణ లభించింది. ఇప్పుడు ఈ రక్షణ కవచాన్ని ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఈ ఒక్క సుప్రీంకోర్టు తీర్పు అమెరికాలో నివసిస్తున్న సుమారు 3.5 లక్షల మంది హైతీ పౌరులను, 6,100 మంది సిరియా పౌరులను తక్షణమే రోడ్డున పడేసే ప్రమాదం తెచ్చింది. వీరంతా చట్టబద్ధంగా ఇక్కడే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన కుటుంబాలు. అయితే ముప్పు ఇంతటితో ఆగడం లేదు. ప్రస్తుతం వివిధ దేశాలకు చెందిన దాదాపు 13 లక్షల మంది వలసదారులు ఈ టీపీఎస్ కిందనే అమెరికాలో తలదాచుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన 17 దేశాల వలసదారుల రక్షణను కూడా ట్రంప్ రద్దు చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చట్టాన్ని అమలు చేసి తీరాలనే పట్టుదలతో శ్వేత సౌధం ఉంటే మానవతా దృక్పథంతో వలసదారులను కాపాడుకుంటామని న్యూయార్క్ సిటీ అంటోంది. అమెరికా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఈ అంతర్గత చట్టపరమైన యుద్ధం ఎలాంటి మలుపులు తిరగబోతుందో చూడాలి.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంతర్క్రియలకు భారత ప్రభుత్వం తరపున ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం హాజరు కానుంది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ ప్రభుత్వం ప్రపంచ దేశాల నాయకులకు ఆహ్వానాలు పంపగా భారత్కు కూడా